नाज़रीन आदाब, एटीआर न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ऐसे ही अहम और ख़ास खबरों के लिए एटीआर न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी ज़रूर करें। అది సెవెంత్ మంత్ 4:30కి మాకు బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక డైల్ హండ్రెడ్ కాల్ వచ్చింది. అదేంటంటే ఈ కుడియన్ ఎక్స్ప్లోర్ దగ్గర పుత్తూరు బ్రిడ్జ్ పక్కన ఉన్న ఫుట్పాత్ మీద ఒక అన్నోన్ పర్సన్ స్టాబ్ ఇంజరీస్ తోటి పడిపోయి ఉండడం చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మా బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు అదేవిధంగా డబ్ల్యూఎస్ఐ సంగారెడ్డి వాళ్ళ టీమ్స్ తీసుకొని అవైలబుల్ స్టాఫ్ని తీసుకొని ఇమీడియట్గా అక్కడికి కుడియన్ ఎక్స్ప్లోర్ అప్పటికే అతను తీవ్ర గాయాలతో అన్నోన్ పర్సన్ చనిపోయి ఉన్నాడు. అతని దగ్గర ఉన్న పర్స్ తర్వాత బ్యాగ్ చెక్ చేస్తే అతని ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు దొరికింది. అందులో దాన్ని బట్టి అతను మొహమ్మద్ గఫూర్గా గుర్తించడం జరిగింది. ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కు ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా మొహమ్మద్ రషీద్. ఆ కంప్లైంట్ ఏంటంటే ఈ మొహమ్మద్ గఫూర్ను అదేవిధంగా ఇతను వినోద్ ఇద్దరు వాళ్ళిద్దరు కూడా ఇన్స్టిట్యూట్గా పనిచేస్తారు. వాళ్ళు నిన్న ఈ గఫూర్ ఒక మంచి షెఫ్ అన్నట్టు యాక్చువల్గా వాళ్ళు నిన్న కుకింగ్ ఎక్కడికి పోయి వచ్చి తర్వాత అక్కడ డ్రింక్ చేసి ఆ ఫుట్పాత్ మీద ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఈ గఫూర్ అంటే పడుకో ఉన్నారు. ఆ పడుకున్న క్రమంలో అన్నోన్ పర్సన్ వచ్చేసి అతని పక్కన కూర్చుంది. ఆ కూర్చున్న క్రమంలో ఆ గఫూర్ కాలు ఈ అన్నోన్ పర్సన్ తాకితే దాని మీద ఆర్గ్యుమెంట్ చేసింది. ఎందుకు ధన్యవాదాలు. దాని మీద ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయినా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్టర్కేషన్ కూడా అయింది. అతను గఫూర్ అంటేనే ఇతన్ని వాళ్ళ మదర్ను అబ్యూజ్గా తిట్టడం జరిగింది. తిప్పితే దాని మీద ఇతను కోపిస్తుడై అన్నోన్ పర్సన్ దగ్గర ఉన్న ఒక నైఫ్ వెజిటబుల్ నైఫ్ తోటి అతని మీద స్టార్ట్ చేసింది. అందులో ఒకటి నెక్ మీద ఒకటి షోల్డర్ మీద ఒకటి కడుపులో అతన్ని వచ్చి చంపి పారిపోయింది. పారిపోయిన తర్వాత మాకు లోకల్ ఇన్పుట్స్ ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు ఒక టీమ్స్ పెట్టి టోటల్గా లోకల్ ఇన్పుట్ సీసీటీవీ కెమెరా అన్ని వెరిఫై ఈరోజు మార్నింగ్ 7 o'clock అతన్ని భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాస్పిటల్ పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న అతని పేరు సిద్ధాపురం అజయ్. 24 years యాక్చువల్ సంగారెడ్డి దగ్గర ఇక్కడ గుమ్మూర్తి నగర్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఇతని మీద గతంలో కూడా 2019లో కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు విడుదల పరిస్థితుల్లో నమోదు. ఇతనికి యాక్చువల్గా 4 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయి కూడా ఒక చెయ్యి కాలు కూడా కొంచెం పని చేసుకుంటా ఉంటారు. అన్నీ వీళ్ళ మదర్ వాళ్ళతో డిఫర్ అయ్యి ఇతను సెపరేట్గా లాస్ట్ 1 month నుంచి కూడా ఈ కమ్యూనిటీ హాల్లో పట్టుకొని బయట తీసుకోవాలన్నారు. అతన్ని అరెస్ట్ చేసి టైంలో ఎక్కిని అరెస్ట్ చేసి టైంలో అతని దగ్గర నుంచి కూడా వెపన్ ఏదైతే మర్డర్ చేసిందో ఆ నైఫ్ కూడా సీజ్ చేసింది. ఇంత తక్కువ టైంలో 12 గంటల్లో అరెస్ట్ చేసి వాళ్ళని కేసులు ఛేదించినందుకు ఇన్స్పెక్టర్ నరసింహరావు అదేవిధంగా ఎస్ఐ సంగారెడ్డిని అదేవిధంగా టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఎస్పెషల్లీ అశోక్, శ్రీశైలం, ఇఫ్తికార్, ఇలియాస్, మధుసూదన్, నరేష్ అండ్ విజి, నీరాజ్ అండ్ రత్నం వీళ్ళందరినీ కూడా సూటబుల్గా రివార్డ్ చేయమని చెప్పి మా సిపి గారు వీళ్ళందరూ కూడా సూటబుల్గా రివార్డ్